నా పేరు. మా ఇంట్లో శనివారం నాడు అర్ధరాత్రి పూట 12:30 సమయంలో కొంతమంది దుండగులు మా గేటు పగలగొట్టుకుని బయట ఉన్న సీసీ కెమెరాని ఎరగొట్టి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి మా మెయిన్ డోర్ ఏది ఉందో మా మెయిన్ డోర్ని బాగా కాళ్ళతో తంతూ ఉంటే ఆ సౌండ్ని లోపల మా తాతగారు 92 సంవత్సరాలు అయింది. ఆయన పడుకున్న ఆయన కంగారు పడి గబగబా లేచి నన్ను నా బెడ్రూమ్లో ఉన్నవాడిని నన్ను లేపారు. నేను లేపితే నేను గబగబా ఎవరో వచ్చారు, పక్కన గుడిసిన వాళ్ళందరూ మా ఇంటికి ఎప్పుడన్నా రాత్రిపూట ఎవరైనా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే గబాలను వచ్చి మా తలుపు కొడతారు. అట్లా అనుకుని ఆడవాళ్ళు సౌండ్ మాటలైన పడ్డాయి. ఆడవాళ్ళు అనుకుని నేను గబాలను డోర్ తీసాను. తీయగానే ఇమీడియట్గా కొంతమంది దొండగలు ఏం చేశారంటే వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు, వచ్చేసి ఇటు పీక పట్టుకుని నన్ను డైరెక్ట్ తీసుకుపోయి స్ట్రైట్గా నా బెడ్రూమ్లో తీసుకెళ్ళి నా బెడ్రూమ్ మీద పడవేసి వాడు ఒకడేమో ఇట్లా గుండెల మీద కూర్చున్నాడు, ఒకటి కాళ్ళ మీద కూర్చున్నాడు. కొడతానే ఉన్నారు. కొడుతూ ఉంటే ఆడవాళ్ళు ఇమీడియట్గా ఆ బీరువాకు సంబంధించిన తాళాలు నా తల కింద ఉన్నాయి, అవన్నీ తీసి దనదన తాళం తీసేసి దాంట్లో ఉన్న కొన్ని ఒక 41 డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఆ 41 డాక్యుమెంట్స్ తీసుకుని తర్వాత దాని కింద లాకర్ ఉంటుంది. ఆ లాకర్ ఏంటంటే యాక్చువల్గా తాళము బయట ఇస్తాం కాబట్టి దాంట్లో లోపల అవసరం లేదని అట్లానే ఉంటాయి. దాంట్లో నాకు గొలుసు, ఒక పెద్ద గొలుసు, ఒక 130 మొత్తం కలిపి ఒక 52 తులాల బంగారం, అన్ని ఆభరణాలు మా అమ్మగారికి కొన్ని నా మొత్తం కలిపి ఒక 52 తులాల ఆభరణాలు, 8,42,000 రూపాయలు క్యాష్, ఒక బండిల్గా ఉంది. అవన్నీ తీసుకుని నన్ను కొట్టి ఎంటీ బాండు 5 బాండ్లు పేపర్ మీద సంతకం పెట్టించుకుంటూ లంజాగొడక నువ్వు నీ శ్రీకృష్ణమూర్తితో నువ్వు సెటిల్మెంట్ చేసుకోలేదు, లేకపోతే నేను వారం రోజులు చంపేస్తామని చెప్పి బెదిరించాడు. ఒక గతంలో మేము శ్రీకృష్ణమూర్తి, తీర్థాల సీతారామ శాస్త్రి అయిన ముగ్గురం కలిసి మేము కొంతకాలం వ్యాపారం చేసాం. దాంట్లో లావాదేవీలు కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాటిల్లో మాకు రావాల్సిన వాటా కోసం నేను ఎన్నో 2-3 సార్లు అడిగితే ఇవ్వలేకపోయినాడు. ఆడు ఏదో కావాలని చెప్పి ఆయన ఇంటెన్షనల్గా ఫీల్ అయ్యి నన్ను కావాలని చెప్పి ఇట్లా చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ బయట గొళ్ళెం పెట్టేశారు. నేను బయటికి అట్లా దాటి బయటకు పోయేటప్పుడు చూసేటప్పుడు నేను వెనక నుంచి వచ్చి చూసేటప్పటికి వాళ్ళు పారిపోయినారు. అదేంటి జరిగింది. నన్ను పోలీసులు మేము 100 డైల్ చేశారండి. మా పైన మా బాబు ఉంటాడు, ఒక పని చేసి ఆయన శివ అని మా తమ్ముళ్ళు అంటాడు. ఆయన వెంటనే గేటు పగల కొట్టగానే ఫోన్ చేశాడు. తర్వాత ఒక 15-20 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చారన్నమాట. ఆ పోలీసు వాళ్ళు కొంచెం కనుక ముందు వచ్చి ఉంటే వాళ్ళందరూ మనకు ట్రేస్ అయ్యేవాళ్ళు, దొరికిపోయేవాళ్ళు. ఇక్కడిక్కడే అంటే పరిగెత్తుకుంటే వెళ్ళి కార్లు ఉన్నా కానీ దూరంలో పెట్టుకుంటారు కదా, అట్లా జరిగి ఉండేది. కానీ అయితే తర్వాత ఏసీపీ గారు వచ్చారు, తర్వాత డిఏ గారు వచ్చారు, తర్వాత కొంతమంది క్రూజ్ టీము, ఎస్ఐలు అందరు చాలా మంది వచ్చారు. వచ్చి అన్ని కూడా చెక్ చేసి అరే ఇట్లా జరిగిందని చెప్పి కాస్త మనకు ఫేవరబుల్ గానీ చాలాసేపు మాట్లాడి అన్ని ఫొటోస్ తీసుకుని వెళ్ళారు. దాని తర్వాత నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అది జరిగింది. నన్ను ఇంటెన్షనల్గా చెరువు శ్రీకృష్ణమూర్తిను సీతారామ శాస్త్రి నాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, నేను గట్టిగా అడిగినందుకు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారని నాకు ప్రాణహాని ఉంది. నా ఇంట్లో వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రాణహాని చేస్తారని నాకు భయం ఉంది. వాళ్ళ మీద తగిన చర్య కానీ నాకు న్యాయం జరిగేట్టు చేయండి, అదే మేము కోరుకుంటున్నాం. గుర్తుపడతారండి మీరు మాస్కులు వేసుకుని వచ్చినప్పటికీ మాస్కులు వేసుకున్నా కానీ పర్సనాలిటీలు కనబడుతుంది, వాళ్ళు గుర్తుపడతామండి. ఎందుకంటే మొఖాలు ఇక్కడ దాకా కట్టుకున్నారు కానీ పర్సనాలిటీలు హెవీ అంతా అక్కడ పోలీస్ స్టేషన్ లో చూసాము, వాళ్లే కన్ఫర్మ్. ఇంట్లోకి ఎంతమంది వచ్చారు? ఇంట్లోకి ఒక 5 మగాళ్ళు వచ్చారు, 4 ఆడవాళ్ళు వచ్చారు. 4 ఆడవాళ్ళు వచ్చి ఆడవాళ్ళు కూడా మాస్క్లే కట్టుకున్నారు. కానీ హైట్ మాత్రం ఒక మీడియంగా ఒక 5 ఫీట్ ఉంటారు, 5 అట్లా ఉండొచ్చేమో. ఆ హైట్ ఉన్నారు, 5 ఫీట్ నిజం ఉంటారు. నాకు మాత్రం ప్రాణహాని ఉందండి.